గోదావరి నదీ తీర ప్రాంతంనే ఎన్నో పట్టణాలు, ఎన్నో దేవాలయాలు వెలిశాయి. మరి ఈ గోదావరి గడిచిన కాలంలో నా బాల్యం నుండి ఇప్పటి వరకు ఎన్నో అనుభూతులు, ఎంతో ఆనందాన్ని, ఎంతో సంతోషాన్ని ఇచ్చినటువంటి ఈ ప్రదేశము ఎల్లకాలం కూడా మర్చిపోలేను. మా అమ్మ, నాన్న, తమ్ముళ్ళు, చెల్లె అందరం కూడా, నాయనమ్మ అందరం వచ్చి ఇక్కడ వంటలు చేసుకునేది. ఈ వంటలు చేసి ఆ తర్వాత నరసింహస్వామి దగ్గరికి వెళ్ళి మొక్కులు తీసుకొని అక్కడి నుండి ఇక్కడికి వచ్చి మంచి వంకాయ, టమాటా, ఆలుగడ్డ, పప్పు, చారు, ముద్దపప్పు, రకరకాల కూరలు, ఇప్పుడే అయినటువంటి కొత్త చింతపండుతోటి చారు చేసేవారు. మరి ఈ చారు ఎంతో రుచికరంగా ఉండేది. ఆ చారు, పప్పు, వంకాయ, అన్నము, ఈ కూరలు వేసుకొని తింటే నా సామిరంగా ఆ భోజనం రుచే వేరు, ఆ అనుభూతే వేరు. ఆ చిన్ననాడు బాపు కట్టినటువంటి ఎడ్ల బండిలో మువ్వల పేర్లు వేసుకొని ముల్లిగట్టె పట్టుకొని గల్ 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 గల్మంటూ గజ్జల పేర్లు వేసుకొని వచ్చేది. ఇక్కడ ఇదే చింత చెట్టు కింద మరి వంటలు చేసుకొని ఆనందంగా, తృప్తిగా తినేది. ఈ ప్రదేశంలో గోదావరికి వెళ్తే ఆ గోదావరిలో ఎడ్లను పట్టుకొని మా కొడుకు విజయ్, బాపు అందరు కూడా వెళ్ళి ఈ ఎడ్లను తెల్లగా కడుక్కొని వచ్చేది. తెల్లగా కడుక్కొని వచ్చిన తర్వాత ఆ మూగల పేర్లు కట్టి ఆ ఎడ్లను మంచిగా బండికి కట్టుకొని అన్నము, కూర అంతా మిగిలినవి మరొక భగవన్లో వేసుకొని